హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ మేథీ చమన్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకొని వాటర్ బాయిల్ అవుతుంటే అందులోకి 1 కప్ మెంతి కూర, 1 కప్ పాలకూర వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత దీన్ని ముందుగా చల్లనీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లనీళ్ళలో వేసుకోవడం వల్ల ఆకు కలర్ అనేది రీటైన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీరా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక బ్లెండ్ చేసుకున్న మెంతికూర పాలకూర పేస్ట్ని వేసుకొని ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ గ్రేట్ చేసుకున్న పనీర్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే పాలకు బదులుగా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. చివరగా క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మేథీ చమన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.